మన సంజు ఎక్కడండి? దొరికాడు. సంజయ్ అంటే మీ అబ్బాయి కదో సీతారామయ్య గారు? మరి ఎవరు అనుకున్నావయ్యా? మా బావకున్న ఒక్కగానొక్క కొడుకు, బహు తెలివైనవాడు, హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడులే. అవును బావా, మనోడికి ఈ ఏడైనా పెళ్లి చేయవే అయింది. క్వీన్ కావాలే. అయిపోయింది. ఏంది బావా, మీ వాడు పెళ్లి అయిపోయింది? ఆడి పెళ్లి గురించి కదయ్యా, నా ఆట అయిపోయింది. భలే షాక్ ఇచ్చావు బావా. మరి లేకపోతే ఆడి పెళ్లి సంగతి నాకెలా తెలుస్తుంది? ఆడు వచ్చి నాన్న నాకు పెళ్లి అయింది అని చెప్తే కదా నాకు తెలిసేది. భలే చేతులు ఆడతావు బావా. ఎక్స్క్యూజ్ మీ, అగిపెట్టుందా? మిమ్మల్నేనండి. అగిపెట్టుంటే ఇవ్వండి. నువ్వు మా సీతారాముడు కొడుకు కదా? అడ్రస్ కూడా చెప్పాలా అగ్గిపెట్టి కోసం? నేనెవరో తెలుసా? మీ నాన్నకే పెద్దనాన్నని. ఓ కంగ్రాచులేషన్స్. అగ్గిపెట్టి. అదిగో మళ్ళీ అదే మాట. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నన్నే అగ్గిపెట్టి అడుగుతావా? రీ ఎలా కొలవా? నేను నీకు చిన్నానైతే ఆయన మీ నాన్నకి పెట్టినారు రా. అవ్వా, ఆయన్ని అగ్గిపెట్టి అడుగుతావా? అలా గట్టెట్రా. అవునరా చిన్నోడా, నీ చేతిలో అది ఏంట్రా? బీర్ బాటిల్ కదా? బీర్ బాట్లే. ఇదిగో ఇట్లాంటి కుర్రోడు తాగుతుంటాను, పోగేసి కాలువలో పారేయడానికి తీసుకొచ్చాను. రై ఆ సిగరెట్ ఏవో సీసాలు ఉన్నాయా? పెద్ద నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను, ఈ సంగతి నేను చూసుకుంటాను. అగ్గిపెట్టి అడుగుతాడు. అగ్గిపెట్టి. రేయ్ రేయ్ ఏం చేయాలరా నిన్ను? అగ్గిపెట్టుంటే ఇవ్వు చాలు. పద. బావా బావా అని ఇలా ముస్తాబావుతో కూర్చుంటే సరిపోదే వెర్రి ముఖమా. దగ్గరకెళ్ళి బావా కాఫీ తాగుతావా అని ప్రేమ. పోయి ఇప్పటిదాకా 10 సార్లు అడిగాను, వద్దు పొమ్మన్నాడు. ఇంకా అడిగితే అక్క కాఫీ హోటల్ పెట్టింది అనుకుంటా. నువ్వు నోరు మీరా. కాఫీ కాకపోతే మజ్జిగ కావాలా అని అడగవే. మజ్జిగ వద్దంటే చారు కావాలా, పులుసు కావాలా అని ఒరే నువ్వు అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అది కాదమ్మా, నా బంగారు తల్లి. దగ్గరగా వెళ్ళి బావా బావా అని ప్రేమగా దువ్వవే. ఇదిగో దువ్వినా. నా ప్రాణం తీస్తున్నారు. తనేమో సరిగ్గా మాట్లాడు, నాకేమో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సంతోషం, నిన్ను అగ్గిపెట్టే అడిగాడు, నన్నైతే సిగరెట్ కూడా అడుగుతాడు. ఎవర్రా అక్కడ? పెదనాన్నకు కాసిన మంచినీళ్ళు ఇవ్వండి. తీసుకుంటారా మొక్కలు? బావా మజ్జిగ కావాలా? వద్దు, దిగిపోద్ది. ఏంటది? ఇప్పుడు కావాల్సిందే మజ్జిగ, సద్దనం కాదు. వెళ్ళండి వెళ్ళండి. మరి ఇది అప్పుయ్ ఇదా మీరు ఇక్కడ చేస్తున్న పని? పదరాడుంబు, వెళ్ళిపోదాం. ఒరే సంజయ్, మేరే నన్నే మున్నే ప్యారే డాలి. సంజయ్ మంగా మంగా నీకు లైన్ వేస్తుంది, కొబ్బరి తోటకు తీసుకెళ్ళి ఎంజాయ్ చేసి. పెళ్ళిళ్ళలో ఇలాంటి తగులుతూనే ఉంటాయి, ఇలాంటి ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సంజయ్ డార్లింగ్. రే, నువ్వు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకునేది ఇలాగే ఏదో పెళ్లి ఫంక్షన్లో ఎంజాయ్ చేసినందుక? చచ్చా, అదేం కాదురా, మాది పవిత్రంగా ప్రేమించుకున్నాం. ఏం చూసి ప్రేమించావరా? వై బికాస్ మా మామగారిది నాది సేమ్ క్యాస్ట్. మా మామగారికి సిటీలో రైస్ మిల్లులున్నాయి, సినిమా హాళ్ళు ఉన్నాయి, వాడుకోవడానికి ఇల్లున్నాయి, వాడుకోవడానికి పళ్ళున్నాయి. ఆ తరువాత ఈ మామ అడుక్కు తినడానికి ఉళ్ళున్నాయి. కంగ్రాచులేషన్స్, నీ ప్రేమకి పెళ్లికి కరెక్ట్ క్యాల్కులేషన్స్ చేసుకున్నావురా. ప్రాఫిట్స్, ప్రాపర్టీస్, గుడ్, వెరీ గుడ్. బతకడానికి కావాల్సింది ఆ క్యాలిక్యులేషన్ సరా బాబు. నువ్వు ఆ పొయ్యికి పొయ్యి చెప్పావు అనుకో, శంకరం అంకుల్ సగం ప్రాపర్టీ నీదే. థ్యాంక్స్, కానీ నేనే కొబ్బరి తోట కోసం, రైస్ మిల్ కోసం తాళి కట్టలేను. అరే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.
బావా నువ్వా? మజ్జిగలు కాఫీలు అక్కర్లేదన్నానుగా. అవి ఇయడానికి కాదు బావా, కంపెనీ ఇయడానికి వచ్చాను. కంపెనీలు ఫ్యాక్టరీలు నాకు వద్దులే, వెళ్ళి పడుకో. వయసులో ఉన్న అమ్మాయి గాని అబ్బాయి గాని ఇలా ఒంటరిగా ఉండకూడదంట, మా ఫ్రెండ్ చెప్పింది. ఇద్దరూ కలిసి ఎవ్వరూ లేని ఏకాంతంలోనూ ఉండకూడదు, అది తెలుసా? నీకు మీ ఫ్రెండ్ చెప్పాడా? వాడు అమ్మ బాబు చెప్పారు. బాగా బోర్గా ఉంది బావా, సినిమాకి వెళ్దామా? ఇంకా సగం షో ఉంటుంది. ఏంటి బావా మాట్లాడవు? నాతో రావటం నీకు ఇష్టం లేదా? ముందే చెత్త సినిమాకేంటి, లాజికైనా ఓకే, కానీ ఇప్పుడే చెప్తున్నానే, తర్వాత పెళ్ళి గిల్లి అని కాల్ చేయకూడదు, సరేనా? అప్పుయ్ మంగ తయారు. ఈ నెల రెంట్ పే చేసినట్టున్నా? అదే మ్యూజిక్ వినిపిస్తాను. ఏంటిది? నువ్వు చక్కగా డాన్స్ చేసావు కదమ్మాయి, అది చూసి ఆనందం తట్టుకోలేక. నీ ఆనందం కోసం కాదు నేను డాన్స్ చేసింది, నా కోసం, నా ఆనందం కోసం. అదేంటమ్మాయి, ఏదో చూసారు కనుక మెచ్చుకున్నారు, దానికి థాంక్స్ చెప్పాల్సి పోయి అలా మాట్లాడతావేంటి? కరెక్టే కరెక్టే. నాన్సెన్స్. మీ ఆయనకి సరదాగా ఉన్నప్పుడల్లా వచ్చి చూసిపోవడానికి ఇదేమన్నా ఫ్రీ షో అనుకుంటున్నాడా, పీప్ షో అనుకుంటున్నాడా? యు ఫస్ట్ గెట్ లాస్ట్. మా ఇంట్లో రెంటుకుంటూ మమ్మల్ని పొమ్మంటావా? ఇది కరెక్ట్. రెంట్ పే చేస్తున్నంత కాలం ఈ ప్లేస్ నాది. గెట్ లాస్ట్. ఇది డామ్ గురించోలే. కరెక్ట్. అమ్మాయి ముందు కొట్టుకే బాగోదు. అమ్మాయి సింగిల్ గా ఉందంటే చాలు, అడ్డమైన రాస్కల్ గాడు ట్రై చేయడమే. అలా ఇబ్బంది పడితే సింగిల్ గా ఉండడం దేనికి? ఎవరో ఒక బకరాగాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకునే ముందు పిక్నిక్ లానే ఉంటుంది, తర్వాతే పనిష్మెంట్ లా ఉంటుంది. పెళ్లి మన వంటికి పడదులే. అసలు పెళ్లి కంటే లివింగ్ టుగెదర్ బెటర్ అని నా ఫీలింగ్. వాట్ యు సే సంజయ్? ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది? పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు చూసిన బక్రాగాన్ని చేసుకునే రిస్కే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. నేను రెడీ. నీ గురించి కాదు, అమ్మాయితో లివింగ్ టుగెదర్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, జోక్ లాపు. నీతో సిగరెట్ మందు షేర్ చేసుకునే ఆ రిలేషన్షిప్ చాలు నాకు. అంతకన్నా నిన్నెవడు హ్యాండిల్ చేయగలలే. ఆ, నా సంగతి వదిలే కానీ ఈ మధ్య నువ్వు లవ్ గివన్ ఏదో బెన్స్ కార్ బేబీకి లైన్ వేస్తున్నట్టున్నా? ఏంటి లైన్ వేసేది? ఆ అమ్మాయి దగ్గర ఈడికంటా ముందు పెద్ద లైనే ఉన్నట్టుంది. మొన్న అమ్మాయి వీడికి ఫోన్ చేసి ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు వచ్చేమంది, వీడు ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏరా వర్కౌట్ అయిందా? ఏంటి వర్కౌట్ అయ్యేది? నిజంగానే ఇంటి దగ్గర ఎవరు లేరు, తాళం వేసింది. కంగ్రాచులేషన్స్ రా నందు, మళ్ళీ ఫూల్ అయ్యావన్నమాట. అసలు ఈ లవ్ అనే మాటనే బ్యాన్ చేస్తే బాగుంటుంది. లవ్, ఇష్క్, ప్రేమ ఇది 2 అక్షరాల పదం మాత్రమే కాదు, 2 నిండు జీవితాలు నడిపించే ఫ్యూయల్. ఈ ప్రేమ మీరు తెచ్చిన కథలో ఉందా? రాయుడు గారికి 2 అబ్బాయిలు, 4 అమ్మాయిలు, ఒక్క పని మనిషి. వాళ్ళంతా కలిసి సంతోషంగా సంక్రాంతి పండగ చేసుకుంటున్నారు. పని మనిషి పేడ కలుపుకొని చుట్టూ నీళ్లు చల్లుకుంటా ఉంటది, కురస పట్టలు వేసుకొని. నువ్వు మాత్రం పని మనిషి సంగతి చెప్పడం మానవద్దు, చెప్పు. ఏమనుకోకమ్మా, పని మనిషి వీక్నెస్ నేను మిరపసేనమ్మి సీరియల్ తెద్దామని హైదరాబాద్ వచ్చింది దాకా. సంక్రాంతి పండుగ ఇంతలో హఠాత్తుగా సునామీలా వచ్చింది రాయుడు గారి 2వ కుటుంబం. ఆయన భార్య షాక్కు. పెద్ద కొడుకు పెద్ద కొడుకు విడిపోయారు, ఆస్తులు పంచుకున్నారు. 2వ కొడుకు పదమూతైపోయాడు. పెద్ద కూతురు రైడింగ్ లో పట్టుబడి జైలుకెళ్ళి. ఆపండి. కక్షలు, కావేశాలు, కుళ్ళు, కుట్ర తప్ప ఏముంది కథలో? ఇదేనా మనం నట్టింటికి తీసుకెళ్లి జనాలకు చూపించే సీరియల్? హత్యలు, కిడ్నాపింగ్లు, అక్రమ సంబంధాలు, మానభంగాలు, ఎంతసేపు కష్టాలు కన్నీళ్ళేనా? నువ్వు టీవీ పెద్దగా చూడవా ఏంది? అసలు ఆడవాళ్ళు టీవీల దగ్గర కూకునేదే ఏడవడానికైతే. వేరే గత్యంతరం లేక పాపం ఈ చెత్త అంతా భరిస్తున్నారు. టీవీ మీడియా చాలా పవర్ఫుల్.
సీరియల్స్ లో ప్రేమను గురించి అన్యోన్యతని గురించి చూపించాలి. మానవ సంబంధాల్ని మెరుగుపరచాలి, విలువల్ని పెంచాలి. ఆ రైట్ రో నోట్ దిస్ పాయింట్. మనలో మాట పని మనిషి సంగతి మాత్రం మర్చిపోవాక. వస్తాం. పని మనిషి ప్రేమ కథ తయారు చేసుకొస్తాం. అయ్యయ్యా తల్లి, ప్రేమ గురించి లెక్చర్లు. అది సరే కానీ ఏమంటున్నాడు సందీప్? ఈరోజు సినిమాకి రానన్నానని అలిగాడు. ఎందుకు రానన్నావు? టేక్ పర్మిషన్ అండ్ గో. బాస్ అడిగితే నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏమమ్మా, ఛానల్ రేటింగులు లేవు, స్పాన్సరింగ్ లేవు, సినిమా యాక్టర్లు డేట్ లేవు. అది తలుచుకుంటే నాకేమో బీపీ, హార్ట్ అటాక్, షుగరు, వీటి రేటింగులు మాత్రం పెరిగిపోతున్నాయి. మీరేమో ఇవేమీ పట్టకుండా బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కిలకిల నవ్వుకుంటూ. కాదు సార్, స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నారా? చూడమ్మా, 100 ఏళ్ళమ్మా నీ బాయ్ ఫ్రెండ్కి. ఊరి నుంచి అమ్మా. అమ్మా ఏదో నేను కూడా మాట్లాడతాను. ఇవ్వమ్మా, అమ్మ ఎవరికైనా అమ్మే తల్లి. ఏంటాడు ఎంతసేపు ఫోన్ తీయడానికి? ఆ బొద్దింక మీసాల కామరాజు గారు కానీ నీ పక్కన ఉన్నాడా? అయినా హార్ట్ అటాక్, బీపీ, షుగర్ ఇన్ని రోగాలు పెట్టుకుని ఇంకా పోలేదా వాడు? సర్లే, వాడి గురించి మాట్లాడితే మనకి రోగం వచ్చేటుంది. మనం సాయంత్రం కలుద్దాం. ఆ కామరాజు గారికి ఏదో కహాని చెప్పొచ్చాయి, ఓకేనా? దారిని పోయి తగిలించుకోవటం అంటే ఇదే. వస్తారమ్మా, వస్తా. సార్, అసలు సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయాలన్న అద్భుతమైన ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? క్రియేటివిటీ ఎక్కువైపోయి రేటింగ్స్ తక్కువ. నీకేంటి సెటర్లు ఎక్కువైపోయినాయి? పెట్టుకోండి. మంగళం 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 మంగళం. ఇవాళేం దేవుడు? జాంబవంతుడు. ఓసి నీ పూజ పుట్టింటికెళ్ళా జాంబవంతుడికి పూజ ఏమిటే? పుణ్యం వస్తుందండి. బొచ్చు వస్తుంది ఒంటి నిండా జాంబవంతుడికి పూజ చేస్తే. జాంబవంతుడికి, అంగదుడికి ఎవరు పూజలు చేయరే. రాయ్యా ఇప్పుడు రా, బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఎక్కడ చుట్టుకుంటుంది. ఏయ్యా, ఉత్తరం పొత్తరం లేకుండా ఎట్టా వచ్చావు? నేను రాలేమ్మా అయ్యా, డాక్టర్ గారు పంపిస్తే బస్ తీసుకొచ్చింది. ఏ మందులతో పాటు ఆయన బుర్ర కూడా తింటున్నావా? పొట్టెలు వాచింది మా అయ్యా. నీ మొహం పిట్టి కట్టు కట్టయితే పోతురా. ఏది ఏది బాయిలేదుగా? ఏలు కాదు మావయ్య. కాలేదా? కాదు మావయ్య, కడుపులో ఏలు. కడుపులో వేలా? కడుపులో ఉండే వేళ్ళు కాదురా, పేగులు. పేగులతో పాటు ఏలు కూడా వచ్చిందంట మావయ్య. కడుపులో ఏలంటారా నీ మొహం ఎరియదమని? ఓ అదే, అపెండిక్స్ వాచిందన్నమాట. ఊరుకుంటే ఏలు కాస్త రోలంత అవుతట మావయ్య. ఏందిరా అయ్యేది? అదైతే మాత్రం మనం ఆలిస్తామా ఏంది? నాకు తెలిసిన పెద్ద పేరున్న ఒక డాక్టర్ ఉన్నాడు, రేపు పొద్దున్న తీసుకుపోతాను. ఏం పేరు? డాక్టర్ రావు. మరి పెద్ద పేరు అన్నావు? పెద్ద పేరంటే ఇంత పెద్ద పొడుగు పేరు కాదురా, మంచి పేరున్నవాడు, మంచి హస్తవాసం ఉన్నవాడు అని అర్థం అనమాట. నీకెందుకురా ఇదంతా? నీకు రోగం నయం కావాలి అంతే కదా. ఏమండి ప్రసాదం? బాగున్నా అత్తయ్య? బాగున్నానయ్యా. ఏదేముడిది? ఎలుక. ఎలుక? గణపతి వాహనం. అసలు నీ వాహనం మండ. ఇప్పటిదాకా దేవుళ్ళు చేసావు, ఇప్పుడు వాడు వెహికల్స్ కూడా చూస్తున్నావట. మీరు మీ స్కూటర్ కి పూజ చేయట్లేదు? అదే నీ లాజిక్. అత్తే భలే ఉంది కదా మాయా. అందుకు నీ కడుపులో ఏలొచ్చింది? వేరేంటి గుర్తొచ్చింది. ఏం పర్లేక మాయా? అపెండిసైటిసే కదరా, కంట్లో నరుసు తీసేసినంత ఈజీగా తీసేయచ్చు. అయితే నువ్వే తీయొచ్చుగా. నేను తీస్తే అది పోదు, నువ్వు పోతావు. ఆ పుణ్యం ఏదో ఆయన్నే కట్టుకుని. నీకు చెప్పిన పని ఇంకా ఫినిష్ చేయకుండా ఎక్కడ తెచ్చావురా? మా చెల్లి రూమ్ లో ఉన్నాను బాస్. అప్పుడే తెచ్చావా? లేదు బాస్, పోలీసులు వెంటబడుతుంటే చచ్చినంత పని తప్పించుకొని ఇక్కడికి వచ్చి చచ్చాను. వ్యాలంటైన్స్ డే కల్లా బాంబ్ బ్లాస్ట్ పని పూర్తి చేయాలి, లేదా నీకు ఆ మార్చులు రూమే గతి. ఓకే బాస్. సిస్టర్, ఆ 3వ నంబర్ పేషెంట్ ని రూమ్ లో షిఫ్ట్ చేయండి. ఓకే? ఎస్ డాక్టర్. హాయ్ టీనా డార్లింగ్, ఐఎమ్ డాక్టర్ రావు హియర్. రాత్రి వద్దామని అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యు? చెప్పు. చేస్తాను. ఇవాళ డెఫినెట్గా వస్తాను. అయ్యో, ఏమయ్యా కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. పైగా బ్లాక్ గ్లాసెస్ ఒకటి. సారీ. బుద్ధి లేకపోతే సరే. ఎదురుగా వచ్చే వాళ్ళని చూస్తారా? డోంట్ రిపీట్ ఇట్. సారీ. సారీ డియర్. కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారేం డాక్టర్? ఆయన తిరుగుతూ అది అక్కర్లా. చేయిటి. నీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏంటి?
కడుపులో నొప్పుంటున్నాడు సార్. ఐసి ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జర్కులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు, పొట్ట. నువ్వు ఒప్పుకో. ఐసి ఏం సార్ మూతట బిగుచు ఊహు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేటి పుల్లారావు అవుతాడు. నువ్వు సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, ఆయన చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్, పేషెంట్ ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చురీలో పడుకో. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం ఇట్లా ఆపరేషన్ చేయడానికి, అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంక నేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. నేను పోతా, నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా మేముండగా? నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ సిదర్స్ అందుకో. సార్ నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి అందుకో. అలాగే సార్. వీడు బతికేట్టు చూడు. సార్ 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 మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ కదా? కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయితే విషయం నాకు తెలిసేది. ఓ మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. మీరు పదండి. పదండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. అయ్యో ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు సెల్ మర్చిపోయారండి. ఓ స్పిచ్ ధారా, సెల్లే కదా మర్చిపోయింది. ఏమైనా ప్రాణం పోతుందా? మళ్ళీ వస్తారులే, తీసుకెళ్తారు. పద డాక్టర్ ఎక్స్పర్టే. నా బొందం, సెల్ మర్చిపోయింది బయట కాదు, పేషెంట్ పొట్టలో. జ్యూస్ తీస్తున్నారు అమ్మగారికే? అమ్మగారికి జ్యూస్ తో పనే ఉంది, పొద్దుగూకులు పూజలతోనే సరిపోతుంటే నా జ్యూస్ తీస్తున్నదిగా ఓ పక్క నుంచి మా పుల్లారావుకి. మన పుల్లారావు గారికే? ఏమైంది సార్? వాడిదేనయ్యా కొంచెం సమస్యగా తయారైంది. అదేంటి సార్, ఆపరేషన్ బాగానే అయింది కదా? ఏం బాగైంది, అయిన దగ్గర నుంచి ప్రాబ్లం మొదలైంది. అసలే పుల్లిగాడు, ఇప్పుడు మరి పిచ్చి పుల్లిగాడు అయిపోయాడు. తలుపు తీస్తే మాట్లాడుతున్నాడు, తలుపేస్తేనేమో సడన్ గా ఆగిపోతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. జాగ్రత్త, కుట్టుడు పోతాయిరా. మా అయ్యా, నేను మా ఊరు వెళ్ళిపోతా. అమ్మా లైన్స్ అన్ని బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ప్రయత్నించండి. This number is presently not reachable. Let's try later. The number you have dialed is అదయ్యా పరిస్థితి. నోరు తెరిస్తే వింత వింత సౌండ్లు, అదేమిటో అర్థం కాదు, గందరగోళం. Please check the number you have dialed. పుల్లారావు గారు మీరు అలా రండి చెప్తాను. నడ్డి పైగా ఆపరేషన్. మా అయ్యా, ఏంద్రా అమ్ముత్రం రాసింది రమ్మని. ఏంద్రా ఉత్తరం నుండి మొహం? ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మనం ఇందాక ఉన్న చోట సిగ్నల్స్ లేవు, ఇక్కడ బ్రహ్మాండంగా అందుతున్నాయి సార్. నీ బండబడ మనుషులకు సిగ్నల్స్ ఏందయ్యా? నువ్వు జ్యూస్ దాగరా. వద్దు మా, నాకేం తాగబుద్ధి కావట్లేదు, తినబుద్ధి అయ్యట్లే. మరేం చేయాలనిపిస్తుంది? డైలీ కొంచెం కరెంట్ పెట్టుకోబుద్ధి వస్తుంది, ప్లగ్ చూస్తే ఏళ్ళు పెట్టబుద్ధి వస్తుంది. ఛార్జింగ్ అన్నమాట. ఛార్జింగ్ ఏదో ఎన్ని తుప్ప దగ్గర. ఇంకేమనిపిస్తుందిరా? పొద్దున్న నేను పాల ప్యాకెట్కి వెళ్ళానా, నా వెనక ఒక కుక్క పిల్ల. హచ్చ
మన ఇంట్లో పని మనిషిని చూస్తే కన్ను కొట్టబుద్ధేస్తుంది. కనెక్టింగ్ పీపుల్ నోకియా. కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఐడియా. అబ్బో 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 ఇది సామాన్యమైన జబ్బు కాదురా నాయనో. వీడు పట్టుకుంది ఏదో సెల్ ఫోన్ దయ్యం పట్టుకుంది. వెంటనే డాక్టర్ రావు గారికి ఫోన్ చేయాలి. రావు గారు, ఏదిరా ఇది? మిస్డ్ కాల్. అగ్ని 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 ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా. ఒక్క క్రిమినల్ కూడా కేర్ చేయట్లేదు. సార్ ఆవేశపడకుండా కాసేపు కూర్చోండి సార్, అసలే బీపీ. ఈ అగ్నితో ఆడుకోవడం అంటే నిప్పుతో చెలగాటం అని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాను. సార్ నాదో డౌట్. ఇంత అద్భుతమైన టాలెంట్ పెట్టుకొని ఏ సినిమా హీరోగానో ట్రై చేయాలి కానీ ఈ ఫీల్డ్ లోకి వచ్చారేంటి సార్? హీరో అవదామని ట్రై చేశాను. రామానాయుడు గారిని కలుద్దామని స్టూడియోకి వెళ్ళాను. ఆయన లేరు, ముంబై వెళ్ళారంట. అక్కడ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబుని కలిశాను. నవ్వుతో సెకండ్ ఇచ్చి గెట్అవుట్ అన్నారు. అంతే, ఏం చేయాలో అర్థం కాక ఇలా ఎస్ఐ అయ్యాను. హలో, ఓకే, థ్యాంక్ యూ, గుడ్. ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ సెల్ నెంబర్ కనిపెట్టారంట, కానీ ఆ సెల్కి వెళ్ళే కాల్స్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదట. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సిద్ధం కండి, ఈ ఇన్స్పెక్టర్ అగ్నిని చూచి ఇన్స్పెక్టర్ కండి. దేశం కోసం ధన మాన ప్రాణాలను తృప్రాయంగా అర్పించడానికి సిద్ధం కండి. కమాన్, ఆ సెల్ ఫోన్ జూబ్లీల్స్ ఏరియాలోనే ఎక్కడో ఉందంట. కమాన్, బయలుదేరండి. ఇంతమంది ఎందుకు సార్, మీరు ఒక్కరే వెళ్ళండి. ఏమా ఒక్కనే పోవాలనా? ఏం సత్యనారాయణ మినిస్టర్ అంటే ఎటకాలంగా ఉందానా? అసలే ఇట్లిస్టున్నా. నేను పోతే తుప్పుకున్న బయలు చేస్తే ఏం మాట్లాడుతున్నావా? నీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. ఏ వేస్ట్. ఇప్పుడే కదా దేశం కోసం రక్తమాన ప్రాణం ఇస్తా ఉన్నారు అన్నారు. ఏదో ఎమోషనల్లో మనసులో ఉన్న మాట బయటికి అనేసారు. అందుకే అన్నారు, మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అయినా వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయి, మన దగ్గర బాంబులు లేవు కదా, ఉన్న తుపాకీలు పేలవు. ఏమండి డాక్టర్ గారు? డాక్టర్ గారు, మా వాడు ఆపరేషను ఫెయిల్. అమ్మాయ ఫెయిల్ అయిందట్లేవే. ఫెయిలా అంటే మా పుల్లాయి? మీ పొలయ్యకి ఏం కాలేదయ్యా, నా సెల్లు పోయింది. సెల్లు పోయిందా? మా అయ్యా, పచ్చి మీద మా అయ్యా, ఈ డాక్టర్ పెట్టెలో వస్తువులు దాచిపెట్టుకున్నట్టు నా పొట్ట ఒక దాంట్లో వస్తువులు దాచిపెట్టాడు మా అయ్యా. ఏమయ్యా డాక్టర్, అది పొట్టనుకున్నావా ఏదైనా పెట్టనుకున్నావా? నీ ఇష్ట ప్రకారం అందులో వస్తువులు పెట్టడానికి అదిగో సమయానికి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు మరే ఏం పర్వాలేదు డాక్టర్ గారు, వీడి దగ్గర మీ సెల్ ఫోన్ దొరికింది. కానీ వీడి సెల్ ఫోన్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఇదిగోండి వాడి సెల్లు. ఇది మీ దగ్గరికి ఎలా? అది వాడి పొట్టలో ఉంది. అందుకే సార్ మా పుల్లయ్య గారి పొట్టలో నుంచి మిస్డ్ కాల్ సౌండ్స్, ఎంగేజ్ సౌండ్స్, రకరకాల వింత సౌండ్స్ వచ్చాయి. ఈ డాక్టర్ చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందో తెలుసా అండి? నాకు 2 సార్లు ఆపరేషన్ అయింది. నేను 2 సార్లు బిల్లు కట్టాను, పైగా ఒక నిండు ప్రాణం పోయి ఉండేది. అయ్యా, ఒక్క ప్రాణం ఏమిటి, బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఫెయిల్ అయ్యి కొన్ని 100,000 ప్రాణాలు దక్కాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి ఇందిరమ్మ పథకం కింద 10 లక్షల రివార్డు కూడా ప్రకటించామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓ థ్యాంక్ యూ, మైండ్ బ్లోయింగ్. క్యాష్ ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు కాదు ఇస్తుంది, పుల్లేకి ఇస్తున్నాం. మీ లైసెన్స్ టోటల్ గా క్యాన్సిల్ చేస్తాయి. ఆ విధంగా ముందు పోతున్నామని చెప్పేసి తెలుస్తున్నాను. వెళ్లాల్సింది ముందుకు నువ్వు కాదు, వెనక్కి. అరే వెళ్ళిపోతున్నారేంటి? క్యాష్ విషయం ఎవరితో మాట్లాడాలి? సెల్లో మాట్లాడుకో, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ సెల్లో ఎందుకండి అంత స్ట్రెయిన్ కావద్దు. సిస్టర్ కమాన్. బయలుదేరాడు. మా అయ్యా, హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుంటే 10 లక్షలు ఇస్తారని మా ఊర్లో అందరికి చెప్పారు. మా నాయనే, నీ కడుపులో సెల్లు కాదురా, కంప్యూటర్. జై, నీకు గుడ్ న్యూస్. పర్సనలా? టూ పర్సనల్. అయితే ఆఫీస్ బయట మాట్లాడుకుందాం. అబ్బాయ్ చాలా ఇంపార్టెంట్. కాంట్ యు వెయిట్ ఫర్ 15 minutes? ఓకే, 2 రోజుల నుంచి హంస గురించి ఎంక్వైరీ అంటూ ప్రాణం తీస్తున్నావు కదా, సరే చెప్దామని వచ్చాను. ఇట్స్ ఓకే. వెయిట్, మాయా, హంస కనపడిందా? హలో, కెన్ యూ వెయిట్ ఫర్ 15 minutes? నో, ఐ కాంట్. ఐఎమ్ సారీ. ఎక్కడుందో చెప్పా ప్లీజ్, ప్లీజ్. మీరా? హంస, అది అది నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని. అదే ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి వచ్చాను.
హంస టైం అయిపోయింది. టైం అయిపోయింది. ఈ టైంలో విజిటర్స్ రాకూడదు. సారీ హంస 1 సెకండ్. సార్ ఈరోజు విజిటింగ్ అవర్స్ అయిపోయాయి, మళ్ళీ రేపు వద్దరు కానీ ప్లీజ్. నాకు టైమింగ్స్ పాటించడం చాలా ఇష్టం, కానీ ఫస్ట్ టైం మొదటిసారి ఈ ప్రిన్సిపల్స్ అన్న డిసిప్లిన్ అన్న ఒళ్ళు మండుతుంది. ఎందుకంటావు? బహుశా ప్రేమలో పడి ఉంటారు సార్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్గా చెప్పావు. ఏం చదివావు? చాలా చదివాను సార్. ఇక్కడ అమ్మాయిలకు వచ్చే లవ్ లెటర్స్. మేడం కొరియర్. హలో, నేను సంజయ్ హంస. నువ్వు కరెక్ట్గా 5 గంటలకి మీ ఆఫీస్ ముందున్న రెస్టారెంట్కి వచ్చేసాయి. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. హలో, ఏంటి తన స్టూపిడ్లా? The Airtel mobile you've called is switched off. మీరు కాల్ చేసిన ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. అప్పుడు ప్రేమించలేదని చెప్పినప్పుడు ఫీల్ అయిపోయావు. ఇప్పుడు నా అంతటా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు కూడా తెగ ఫీల్ అయిపోతున్నావు. మొహం మీద తలిపేసి టైం అయిపోయిందంటావా? సో సారీ టు సే. నీకు మినిమం మేనర్స్ కూడా లేవు. ఏంటా ఎక్స్ప్రెషన్స్? ఏంటా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్? అమ్మాయకత్వం నటించకమ్మా, నాకన్నీ తెలుసు. నా అంతట నేను వచ్చాను కాబట్టి తమరికి పొగరు. హెడ్ వెయిట్. ఏడుస్తావేంటి? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? ఏయ్ అమ్మా, ఏడవద్దమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? మీరు చెప్పేది వినడానికి రాలేదు, నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి వచ్చాను. ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉంటుందనుకున్నాను. పిచ్చిదాన్ని. హంస, ఎదుటి వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వండి. ఒక మనిషి మీద ఇంకో మనిషి మానసికంగా ఆధారపడటం, ఆ వ్యక్తి లేకపోతే బతకలేకపోవటం నాన్ సెన్స్. ఇది మీకు ముందే తెలుసు, నాకే కొంచెం ఆలస్యంగా తెలిసింది. ప్రేమ అన్నది ట్రాష్, అబద్ధం. యూర్ రైట్. వస్తాను. హోల్డ్ ఆన్ ప్లీజ్, ఆగు. ఇక నా వైపు కానీ నా జీవితం వైపు కానీ రావద్దు. నీకు నాకు ఉన్నది జస్ట్ పరిచయం, ప్రేమ కాదు. దట్స్ ఆల్. యువర్ సెల్ ఫోన్. రే బాధపడకరా సంజు, హంస నీకేం కొత్త కాదు. పైగా ఒకప్పుడు నువ్వంటే పడి తెచ్చేది. డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసేయి. అది చెప్పబోతేనే కదా మళ్ళీ నా జోలికి రాకంటూ కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అసలు నువ్వు ఎలా చెప్పావు? హంస నా మాట విను అని మొదలుపెట్టి చాలు అలా ఆస్తమా పేషెంట్లా చెప్పావంటే ఏ పిల్లైనా నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి పారిపోద్ది. ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్టైల్ ఉంది. ఏది మధ్య నువ్వు చూసిన 2 సినిమా పేర్లు చెప్పు. బ్లాక్, ఈ మధ్య హోప్. ఏది బచ్చన్ గారు బ్లాక్, రామానాయుడు గారు హోప్. అందుకే నీ లైఫ్ హోప్లెస్ గా, నీ లవ్ బ్లాక్ గా కలర్లెస్ గా తయారైంది. ఎంత స్టైల్ గా చెప్పాలో తెలియాలంటే మంచి కమర్షియల్ రొమాంటిక్ సినిమాలు చూడాలి. ఇవి మన వెంకటేష్ నాగార్జున సినిమా లాంటివి. ప్రాబ్లం నేను చెప్పడం కాదు, తన చేత ఎలా చెప్పించాలా అని. ఓకే ఓకే, దానికి కూడా మన దగ్గర స్కీమ్ ఉంది, చెప్తా. ఆ అమ్మాయి గది కిటికీ ఏది? అయితే కాస్త అలా నుంచో. గుడ్. ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు ఇక్కడే ల్యాంప్ పోల్లా నిలబడి ఉంటావు. ఆ పిల్ల కిటికీలోని చూసి కట్నేసుకుంటుంది. దానివల్ల లాభం ఏంటి? అబ్బా చెప్తాను ఉండు. కాసేపు అయ్యాక ఉన్నావా పోయావా అని రహస్యంగా కట్టను తెరిచి చూస్తుంది. పాతకాలపు మైల్ రాయిలా నువ్వు స్టడీగా ఉంటావు. పడుకుంటుంది, నిద్ర పడదు. అర్ధరాత్రి మళ్ళీ చూస్తుంది. కాళ్ల నొప్పితో చలిలో గాలిలో అష్ట దరిద్రాల్లో కూడా హుసేన్ సాగర్లో విగ్రహంలా నిలబడి ఉంటావు. తన కోసం తపస్సు చేస్తున్న ఋషిలా అనిపించి ఆ పిల్ల మనసు ఐస్ ఫ్రూట్లా కరిగిపోతుంది. ఇక ఉండలేక దేవదాస్ క్లైమాక్స్ లో పరుగు తీసినట్టు పరుగున వచ్చేస్తుంది. అక్కడ దేవదాస్ చచ్చాడు.
నువ్వు వాడిలా చచ్చేటంత మందు తాగలేదు కనుక చావు. ఆ అమ్మాయి రివ్వని పరిగెట్టి వచ్చేసి కరెంటు తీగ మీద వాళ్ళ కాకిలా నీ మీద వాడిపోయి ఐ లవ్ యూ అంటుంది. ది ఎండ్. శుభం. అంతా బానే ఉంది, కానీ హంసని కరెంట్ తీగ మీద కాకి అంటాం సెట్ కాల. ఓ పోనీ మామిడి కొమ్మ మీద వాళ్ళ కోకిల అనుకుందామేంటి? ఇది బెటర్. సరే, నేను ఎదురుగున్న గోడ మీద కూర్చుంటాను. నేను ఉన్నట్టు అమ్మాయికి తెలియదు. నువ్వు సోలోగా రెచ్చిపో. ఏ నిమిషానికి ఏమి జరుగును? సంజయ్, హుసేన్ సాగర్ లో విగ్రహాలలో ఒంటికాల మీద నిలబడవు. సారీ, సరిగా నిలబడవు. అది శిష్యరత్నం. ఎంతైనా మన శిష్యరత్నమే. వీడు ఇక్కడ కూర్చొని సైకిల్ చేస్తున్నాడు. పని పట్టాల్సిందే. ఎవడ్రా నువ్వు? సైకిల్ కొట్టింది చాలు మేడం, ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. నిజమే, బ్యాలెన్స్ దెబ్బలు రేపు కొట్టాలి మేడం. ఈయన సలహా కరెక్ట్. ఊరుకో బాబాయ్. ఇక్కడే వచ్చి మిగిలిన దెబ్బలు తింటారు. రేపు ఇదే సమయానికి ఇక్కడే వచ్చి మీ దగ్గర తనులు తినే వరకు మీ గోపాలం. ఇంకోసారి హాస్టల్లో అడుగు పెట్టామంటే కాళ్ళు ఇరక్కొడతాను. తొందరగా వెళ్ళవయ్యా బాబు, అన్నంత పని చేస్తుంది ఆవిడ. మెల్లగా మెల్లగా. సారీ బాబాయ్. పర్వాలేదు, రేపు నన్ను ఉప్పులు దాకని దద్దరిల్లిపోయే ప్లాన్ చెప్తాను. వద్దు బాబాయ్, ఎవరికైనా ప్లాన్ లేసి ప్రయత్నాలు చేసి ప్రేమించేలా చేసుకోవాలనుకోవటం ఇట్స్ జస్ట్ ఫూలిష్నెస్. అరే, తనకి ప్రేమ మీద పూర్తిగా నమ్మకం పోయింది బాబాయ్. అది మళ్ళీ కలిగిన రోజు నా దగ్గరికి తిరిగి వస్తుంది.